की दासों मेरे से लोकम आकर्षण के निलयम लोकपस्नेहं प्रभुत्व वैरं निरस्तम मनसे लोकमय దేవునికి దూరమై విడిచిన మార్గము వ్యసనమయ పాపము మనసే లోకమై దేవునికి దూరమై విడిచిన మార్గము వ్యసనమయ పాపము దుష్టుల వలలో చిక్కిన లోకం త్రోవ తప్పిన వైనం పరిశుద్ధత సగిన క్రీస్తు బాటలో కలదులే నిత్య జీవం ఎలువైపో నీ పయనం ఎందాకో నీ గమనం ఎలువైపో నీ పయనం ఎందాకో నీ గమనం సమయం ఆగదుని కై గమ్యం తెలియక తిరిగే లోకం
దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలోనే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నావేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును,
పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నావేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మనమంతా లేచి నిలబడుకుందాము. గాడ్లే పర్మిషన్ వచ్చి గీత వచ్చేస్తుంది వినిపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగే అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. గార్లీ అఫర్మేషన్ చదివి వినిపించుకుందాం. కేవలం చదవడం కాదు, కానీ ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఈ మాటలన్నింటినీ మన హృదయానికి మన ఆత్మతో మనమే చెప్పుకోవాలని ఇది మనం చదివేసుకున్నాం. నేను దేవుని కుమారుడను, నా తండ్రి ఆత్మయ్య ఉన్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ శరీరములో నివసించుచున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడనై నా తండ్రి వలన కాపాడబడుతున్నాను. నా తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసంలో నేను వర్ధిల్లుచున్నాను. నేను ప్రశాంతమైన మనసుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితాన్ని ఆయన ఎంతో అందంగా అలంకరించాడు. ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను ఆ పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన రక్షణ స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను విడువడు, ఎడబాయడు. ఆమేన్. గాడ్లీ అఫర్మేషన్స్ చదివించినందుకు గీతకి థ్యాంక్స్. అదేవిధంగా ఫస్ట్ వర్తమానం ఉందాము. దేవుని మాటలు శ్రద్ధశక్తులు కలిగి భయభక్తులు కలిగి వినాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. సహోదరు గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ముందుగా మనము ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతారో శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి మనము నేర్చుకొని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం కళ్ళు మూసుకుని బయట ప్రార్థించుకున్నాం.
పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నీ గొప్పదైన నామానికి వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతసేపు ప్రభువ పాటల ద్వారా తండ్రి నిన్ను మహిమపరచడానికి తండ్రి గొప్పదైన అవకాశం ఇచ్చినందుకు ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువ మాటలు తండ్రి ప్రభా నీది గనుక తండ్రి, సందేశము నీది గనుక నీ మాటలు బోధించడానికి తండ్రి నేను నిలబడిన నన్ను ప్రభువ నన్ను మరుగజేసుకొని మీరే ముందుండి పరిశుద్ధాత్మ సహాయము ద్వారా తండ్రి మాట్లాడింపజేయండి. వినే వారికిను చెప్పే నాకును సమయోచిత జ్ఞానాన్ని దయచేస్తారని నమ్ముచు మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తండ్రి ఈ మాటలు బోధించడానికి ప్రభువ జ్ఞానము వివేకాన్ని తండ్రి నాకు అనుగ్రహించమని నన్ను నేను తగ్గించుకుంటూ ఈ నామాన్నే ఎక్కువపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ గల నామంలో చిన్న ప్రార్థన సమర్పించి వేడుకొని ఉన్నాము కన్న తండ్రి. మరొకసారి అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, దేవుడు ఈరోజు కూడా దేవుడు మనతో ఏం మాట్లాడతాడు అనేది మనము చూసేదైతే చాలా వరకు మనము ఈ లోకంలో చాలా స్నేహితులు ఉంటూ ఉంటారు. మన ఇరుగు పొరుగు వారి విషయంలో కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్ కానివ్వండి, ఏది బుద్ధి మాటను మనము చెప్తూ ఉంటాము. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు, ఇది కరెక్ట్ అంటేనని చెప్తూ ఉంటాము. చాలా వరకు కొంతమంది వింటూ ఉంటారు, అయితే కొంతమంది వినరు. ఎందుకు నాకు బుద్ధి మాటలు చెప్తారు, నాకు అసలు చెప్పకండి మేము వినము అనేవారు కూడా లేకపోలేదు. కానీ మనము సత్యము తెలుసుకున్న మనము సత్యం తెలియని వారికి చెప్పే ఒక బాధ్యత మనకుంది కాబట్టి మనం చెప్తూ ఉంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారికి కూడాను సహోదరులకి చెప్తూ ఆయన ఒక మాట చెప్తాడు. మనము ఆ మాట ఏంటో చూసేదైతే యోహాను గారు రాసిన సువార్తలో, యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంటే అక్కడ చెప్తూ యేసుక్రీస్తు ప్రభువారు సహోదరులకు చెప్తూ లోకము మిమ్మను ద్వేషింపనేరదు గాని, అంటే మనం వాళ్ళు ఏదైతే ఆ లోకము చేస్తున్న ఒక క్రియల గురించి, ఆ చెడుతనముల గురించి మనము ఇది తప్పు, ఇది సరైన పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు అంటే నేను చెప్పినప్పుడు అది మనల్ని ద్వేషిస్తుంది. ఎందుకంటే ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారినే ద్వేషించినది దేని గురించి అంటే లోకంలో మిమ్మును ద్వేషించదు, ఎందుకంటే దాని క్రియలు చెడ్డవి గనుక దాని గురించి నన్ను ద్వేషిస్తుంది అంటేనని చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. అలాగే మనము చాలా వరకు బుద్ధి మాటలు చెప్తూ ఉంటాం కదా, మనకు కూడా అలాగే తారసపడుతూ ఉంటాయి. మీరేంటి బుద్ధి మాటలు చెప్తూ ఉంటారు, మీరు సరిగ్గా ఉన్నారా లేదా అంటేనని చాలా వరకు మనకు అంటూ ఉంటారు. కానీ మనము లోకంలో చాలా వరకు అంటే ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ మనం ఎవరి ద్వారా మనం నేర్చుకుంటున్నామో ఆ సత్యమైన మాటలు సత్యం తెలియని వారికి ఎలా చెప్పాలి అనేది మనము గ్రహించుకోవాలి. చెప్పినాను వాళ్ళు ఒక్కొక్క టైంలో వాళ్ళు వినరు, ఆ వినేసరికి వాళ్ళు ఏమి చేయడము కుదరదు. కాబట్టి మనము ఇక్కడ గ్రహించుకోవాలి ఏంటంటే లోకము మిమ్మును ద్వేషింపనేరదు, అంటే లోకము మనల్ని ద్వేషించదు. మనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు, మనతో చాలా ఆప్యాయంగా ఉంటూ ఉంటారు. కానీ వాళ్ళ క్రియలు చెడ్డవి అనేది అయితే మనం ఏదైతే చెప్తామో దాని ద్వారా మనకి ద్వేషిస్తూ ఉంటారు, మనకి వ్యతిరేకమైపోతూ ఉంటారు. కనుక మనము ఏ రీతిగా ఉన్నప్పటికీ వాళ్ళు ఒక్కొక్కసారి శ్రమ అనేది వస్తూ ఉంటుంది, తట్టుతూ ఉంటుంది. కనుక మనము దేవుని యందు నిరీక్షణ కలిగి మనము ఎదురు చూసే వారంగా. అలాగే మనము చూసినట్లయితే అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారినే ద్వేషిస్తూనే ఉండరు, ఎందుకంటే మీ క్రియలు చెడ్డవి, మీరు సరి చేసుకోండి అని చెప్పే విధానంలో యేసుక్రీస్తు ప్రభువారిని ద్వేషించారు. గనుక మనము కూడా
మన కుటుంబంలో కానివ్వండి, ఇరుగు పొరుగు విషయంలో, ఫ్రెండ్షిప్లో ద్వారానండి ఇది చెడ్డది అన్నప్పుడు మనకు కూడా తారసపడుతూనే ఉంటాం. మనము గ్రహించుకొని ఆ మాటను మనం సత్యాన్ని తెలుసుకునే ఉన్నాము కనుక మనము సత్యం చెప్పే వారంగా ఉండాలి. కానీ ఆ లోకులు ఎలాగైతే వాళ్ళు ఆ క్రియలు చెడ్డవి కనుక ఆ క్రియలను మనము అంటించుకోకున్నట్లుగా మన పరిశుద్ధత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాక్య భాగం కూడా అలాగే హెచ్చరిస్తుంది. మరొక మాటను మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతన మగుట వలన నూతన వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ చెప్తున్న మాట మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, చాలా వరకు మనకు పెద్దలు చెప్తూ ఉంటారు ఏదన్నా ఒక ఫంక్షన్లో ఇలాంటి ఒక పద్ధతులు పాటించాలి, లేకపోతే మీకు కీడు వస్తుంది, లేకంటే మొదలు నుంచి పితరుల నుంచి మా తాత ముత్తాత కాలం నుండి ఈ పద్ధతులు మేము చేస్తూ వచ్చాము, మీరు ఇది చేయకపోతే మీకు శ్రమ కలుగుతుంది, లేక ఏదో ఒకటి మాకు ఆచారబద్ధంగా అది వచ్చేసిందండి అది చేయాలి, నువ్వు కొత్త పద్ధతులను తీసుకొని రాకండి అని చెప్తూ ఉంటారు. చాలా వరకు మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ పద్ధతులను చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, కానీ మనము మారు మనసు దేవునికి విరుద్ధంగా ఉందా లేదా, దేవునికి అనుకూలంగా ఉందా లేదా, లేక సాతానుకు దగ్గరైపోతుందా అనేది మనం గ్రహించుకోవాలి. ఇక్కడ చెప్తున్న మాట మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక అంటే ఆ లోక పద్ధతులను మనము తాత ముత్తాత కాలం వాళ్ళ నుంచి చేసే ఒక పద్ధతులు ఏదైతే ఉందో అలాంటివి చేయకపోయినా పర్వాలేదు, కానీ మనము దేవునికి అనుకూలంగా ఉన్నామా లేదా, దేవుని ఒక చిత్తాన్ని మనము ఎరిగి గ్రహించి దాన్ని పాటిస్తున్నామా లేదా అనేది మనం గ్రహించుకోవాలి. మొదట వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, ఒక ఆచారబద్ధంగా సాంప్రదాయాలు చేస్తూ వస్తూ ఉంటారు. మీరు ఆ సంప్రదాయాలన్నీ చెడపకండి అంటే చెప్తూ ఉంటారు. మన తండ్రులు కానివ్వండి, మా తాతలు కానివ్వండి, వాళ్ళు చెప్తూ వస్తూ ఉన్నారు. కానీ అలాంటి ఒక పద్ధతులు మీరు చేయకపోతే మీకు ఏదో ఒక కీడు వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మాకు కూడా ఒక టైంలో ఏదో ఒక విషయంలో ఈ పద్ధతి మారకండి, ఈ పద్ధతి చేసి తీరాలి, లేకపోతే కీడు వస్తుంది అని చెప్పేవారు. కానీ మేము ప్రార్థనలో గడిపి అది కీడేంటి, మన ఒక హృదయం మారితే దేవునికి అనుకూలంగా ఉంటే కీడెందుకు వస్తుంది అంటే మేము ఆలోచించేవారు. కానీ మనకు సత్యము వెంబడి మనము వెళ్తూ ఉన్నప్పుడు దేవునికి అనుకూలంగా మనము ఏది మంచేదో ఏది చెడ్డేదో మనకు తెలుసు కదా, దాన్ని గ్రహించుకొని మనము ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. అలాగే మనం చూసినట్లయితే ఉత్తమమును అంటే ఏది ఉత్తమమో ఏది మంచేదో అనేది మనకు తెలియబడుతుంది. సత్యం మనకి ప్రకటింపబడినప్పుడు మనలో ఏది అసత్యంలో ఉన్నామో మనము సత్యంలోనికి రావాలని మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఉత్తమమును అనుకూలము అంటే ఏది అనుకూలము దేవుడు మనకిచ్చాడో అది మనం గ్రహించుకోవాలి. సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏంటో గ్రహించుకోవాలి. మొదట ఆయన చిత్తం ఏంటి, ఇప్పుడు తండ్రి ఒక బాధ్యత అయిన కుమారునికి ఏదో ఒక చెప్తూ ఉంటాడు, కానీ ఆ బాధ్యత అయిన తండ్రి చెప్పే మాట కుమారుడు వినలేదనుకోండి, లేక కుమార్తె వినలేదు అనుకోండి, దేవునికి విధేయత చూపినట్లు కాదు. అంటే తండ్రికి చెప్పిన మాట వినలేదు కాబట్టి తోసివేయబడుతుంది. గనుక ఇక్కడ దేవుని చిత్తమేంటో మనము ఎరిగి గ్రహించుకొని దాన్ని పాటిస్తే తండ్రిని మెప్పించే వారంగా ఉంటాము. గనుక మనము దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగునట్లు అంటే నూతనమైన హృదయము. ఆ పద్ధతులను పాటించకపోయినా పర్వాలేదు, కానీ ఆచారబద్ధంగా ఆ సంప్రదాయాలు మనము పాటించకపోయినా పర్వాలేదు, కానీ మనము దేవుని చిత్తమేంటో గ్రహించుకునే వారంగా ఉండాలి.
చాలా వరకు ఏదో ఒక సంబంధంలో విషయంలో మనము కుటుంబంలో చాలా వరకు బుద్ధి మాటలు చెప్తూ ఉంటాము, వాళ్ళు ఏదైనా వ్యతిరేకిస్తూ ఉంటారు. మన ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు ఇది మంచిది కాదు అని చెప్పేసరికి వాళ్ళు చాలా మన మీద కోపపడుతూ ఉంటారు. మన కుటుంబంలో కానివ్వండి, ఫ్రెండ్లు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. కానీ మనం మంచేదో మనం నేర్చుకున్నాము కదా, వాళ్ళు కూడా నేర్చుకోవాలి, వాళ్ళ కుటుంబాలు కూడా సత్యం వైపు అడుగులు వేయాలి అనే ఒక విషయంలో మనము ఆ యొక్క భావన కలిగి మనము చెప్పినప్పుడు వాళ్ళు కొంతమంది వినరు. నాకు ఈ బుద్ధి మాటలు చెప్పకు అంటేనని సైడ్ పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ మనము సత్యం వైపు అడుగులు వేస్తున్న వారు కొంతమందికైనా చెప్పే వారంగానే ఉండాలి. వినినా వినకపోయినా దేవుని మాట అందింది అనుకొని మనకి తృప్తిగా ఉంటుంది. కనుక మనము దేవుని చిత్తమేదో గ్రహించుకొని దాన్ని పరిశీలన చేసి నూతనమగునట్లు, అంటే మనము మారు మనస్సు కలిగి మన ఒక మనస్సు నూతన పరచబడినట్లు రూపాంతరము చెందాలి. మనం రూపాంతరము చెందినామో లేదో మనకే తెలిసి ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రతిదినను. నేను ఆయనకు అనుకూలంగా ఉన్నానా లేదా అనేది, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అనేది మనకే తెలిసిపోతుంది. కనుక మనము ప్రతి ఒక్క విషయంలో మనము మంచేదో చెడేదో మనకు చాలా తెలుస్తూ ఉంటాయి. దేవుని వాక్యం వినేవారికి సత్యం తెలుస్తూ ఉంటుంది. కనుక మనము సత్యాన్ని మనము ఆశ్రయించుకోవాలి, అసత్యముల వైపు మనము వెళ్ళిపోకూడదు. మంచిని మనం స్వీకరించాలి, చెడుని వైపు మనం దూరంగా ఉండాలి. ఇప్పుడు మంచి ఫ్రెండ్ ఉంటే ఎలా ఉండాలో ఆ పద్ధతిలో మనం ఉంటాం. కానీ చెడు ఒక భావన కలిగి ఆ ఫ్రెండ్ ఉండాలనుకోండి, ఆ దరిదాపులకు కూడా మనము వెళ్ళకూడదు. ఎలా ఉండాలో ఆ పద్ధతిలోనే మనం ఉండాలి. గ్రహించుకొని ఒక మాటల భావనను గుర్తు చేసుకోవాలి. అలాంటి ఒక భావజాలం కలిగి మనం ఉండకూడదు. దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించుకొని ఆయన చిత్తాన్ని వెంబడించే వారంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మాటను మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. ఒక పురుగు గురించి మనము చూసినట్లయితే, గొంగరు పురుగు అది చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అది చీతాకొక్క చిలుకగా మారినప్పుడు నిజంగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని పట్టుకోవాలి అనే ఒక భావన కలిగి చూడడానికి ఎంతో సంతోషకరంగా ఉంటుంది. ఎందుకంటే దాని ఒక అందము దాన్ని ఒక ఆకర్షిస్తూ ఉంటుంది. కనుక అది ఎలాగైతే ఉంటుందో మన యొక్క భావం కూడా పాతరోత జీవితాలు విడిచిపెట్టి నూతన స్వభావము కలిగి మారు మనసు పొందామని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు. కనుక మనము అలాంటి వారంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, 10వ వచనం మనం చూసినట్లయితే, 5వ అధ్యాయం, అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. అంటే ఇక్కడ చెప్తున్న మాట, ఈ లోకంలో మనము సపరేట్గా దేవుడు పిలిచాడు కదా, ఈ లోకం నుండి దేవుడు ప్రత్యేకపరిచాడు. అంటే ఆ లోకంలోనే ఉన్నాము, ప్రత్యేకింపబడము. అలాగైతే అటువంటి ఈ యొక్క ఇక్కడున్న సమాచారం గురించి లోబులతోనైనాను, దోచుకునే వారితోనైనాను, విగ్రహారాధికులతోనైనాను అలాంటి వారితో సాంగత్యము చేయకూడదానా, లేక కలిసిపో అంటేనని ఇక్కడ చెప్తున్నాడా, మనం గ్రహించుకోవాలి. అలాంటి వారితో మీరు ఏకీభవించుకున్నట్ల అలాంటి వారితో మీరు ఫ్రెండ్షిప్ చేయొద్దు, అలాంటి వారితో ఉండకూడదు అని కాదు. కానీ అలాంటి వారితో మనము ఉండకూడదు అనేది అయితే మనము సపరేట్గా వేరే ఒక ఎక్కడ ఎవరు వండుకున్న ఒక చోటు ఉండవలసి వచ్చును. అలాంటి వారంగా మనము కొంతమంది అంటూ ఉంటారు కదా, ఇలాంటి వారికి మనము మాట్లాడకూడదండి, అలాంటి వారితో మనం ఉండకూడదు, అలాంటి సాంగత్యం చేయకూడదు అని కొంతమంది చెప్తూ ఉంటారు కదా. అలాగైతే మనం సపరేట్గా జీవించాలి. అలా వాళ్ళ లెక్కలకు పోతే మనము సపరేట్గా ఎవరు లేని ఒక చోటలో మనము నివసించాలి. అలాగైతే కానీ ఇక్కడ చెప్తున్న మాట, లోబులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దు అని కాదు.
అంటే అలాంటి వారితో ఉండొద్దు అని చెప్పట్లేదు, మాట్లాడొద్దు అని చెప్పట్లేదు. వారిది ఏమి వాళ్ళ క్రియలు ఏదైతే ఉందో, ఇప్పుడు దొంగతనం చేస్తూ ఉంటాడు, వానితో ఎలాగైతే మాట్లాడుతూ ఉంటావో, నువ్వు మాట్లాడుతూ ఆ దొంగతనంకు నువ్వు చేసి కలిపి వెళ్ళావు అనుకోండి, నువ్వు దొంగతనం చేసినట్లే. వ్యభిచరించే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వ్యభిచారం చేస్తూ ఉంటాడు, ఆ వృత్తిలోనే ఉంటూ ఉంటాడు. కానీ అప్పుడు వానితో మాట్లాడి వానితో చెయ్యేసి జోడించి వానితో కూడా నువ్వు వ్యభిచరించావు అనుకోండి, కానీ వానితో చేయి చెలిపి నువ్వు వెళ్ళినట్లే, నువ్వు పాపంతో పడిపోయినట్లే. అలాంటి భావజాలం కడికి మీరు వెళ్ళకండి అంటేనని ఇక్కడ వాక్య భాగం సెలవిస్తుంది ప్రియులారా. గనుక మనము లోబులతోనైనా విగ్రహారాధికులు అంటే చాలా వరకు మనము విగ్రహాలను పూజిస్తేనే విగ్రహార్పితము అంటూ ఉంటాము. కానీ అలాంటి ఒక రీతిలో ఉండక, అంటే మనుషులు కూడా విగ్రహాల టైపే పూజిస్తూ ఉంటారు. అలాంటి వారితో కూడా మనము కొంచెం జాగ్రత్త పడాలి. అలాంటి భావజాలం కలిగి మనము వెళ్ళకూడదు అనే ఒక భావజాలం. అలాగే మనము 11వ వచనం చూసినట్లయితే, అప్పుడైతే సహోదరులు అనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోబీ కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, అంటే త్రాగుబోతుతో నువ్వు వెళ్ళి తాగినను నువ్వు పాపంలో పడిపోయిన వాడే. అంటే వ్యభిచరించేవాడితో కూడా నువ్వు తిట్టిపోతూ, అంటే ఒకడు తిట్టుతున్నాడు అనుకోండి, ఆ తిట్టులతో నువ్వు నోరు కలిపావు అనుకోండి, నువ్వు కూడాను దేవునికి విరుద్ధంగా వెళ్ళిపోయిన వాడివి. అలాంటి వారితో నువ్వు జాగ్రత్త కలిగి ఉండమంటాడు. కానీ అలాంటి వారితో మాట్లాడొద్దు అని కాదు, అలాంటి వారితో కూర్చొని భోజనం చేయొద్దు అని కాదు. కానీ అలాంటి విషయంలో ఎవరైతే నీ సహోదరునిగా నేను మారాను అంటేనని, నేను మానమరుసు పొందాను అంటేనని ఫ్రెండ్షిప్గా ఉంటూ అదే పని చేస్తూ ఉంటాడు అనుకోండి, అలాంటి వారితో జతగా మీరు ఉండకండి, మీరు భోజనం చేయకండి అలాగే వాక్య భాగం సెలవిస్తుంది ప్రియులారా. అలాగే మనం ముందుకు చూసినట్లయితే, తిట్టుపోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొనివాడు కానీ అయిన ఎడల అట్టి వానితో సంగత్యము చేయకూడదు, భుజించకూడదు మీకు వ్రాయిచున్నాను. ఇప్పుడు పౌలు గారు రాస్తూ అలాంటి వారితో మీరు మాట్లాడొద్దు అని నేను చెప్పట్లేదు, అలాంటి వారితో మీరు ఫ్రెండ్షిప్గా ఉండొద్దు అంటే నేను చెప్పట్లేదు. కానీ ఎవరైతే నేను మారుమనసు పొందాను, నేను సంఘానికి వస్తున్నాను, నేను పర్ఫెక్ట్గా ఉంటున్నాను అంటే నేను చెప్తూనే అలాంటి ఒక భావజాలం కలిగి అలాంటి క్రియలు చేస్తూ వస్తూ ఉంటారో వాళ్ళ విషయంలో జాగ్రత్త కలిగి మీరు ఉండండి. అలాంటి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ జోలికైనాను, వాళ్ళ క్రియల జోలికైనాను మీరు వెళ్ళి ఆ యొక్క కార్యాల్లో చెయ్యి కలపకండి అంటే ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. కనుక మనము అలాంటి వారితో మాట్లాడడం తప్పదు, కానీ వాళ్ళు చేసే ఒక క్రియలు మనము చేయకుండా ఆ ఒక మాలిన్యము మనకి అంటించుకోకున్నట్లుగా మనము భయభక్తులు కలిగి దేవుడు చూస్తున్నాడనే ఒక భయము మనకి ఉండాలి. అలాంటి భావజాలం కలిగి మనము ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. అప్పుడే మనము పరిశుద్ధత కలిగి ఆయన యొద్దకు వెళ్ళడానికి ఒక బాధ్యత మనకి ఉంటుంది. కనుక మరొక మాటను మనం చూసుకొని ముగించుకుందాం ప్రియులారా. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. అంటే అవిశ్వాసులతో అంటే నేను మారాను అని చెప్పుకుంటూ వేషధారణ కలిగి జీవిస్తూ ఉంటారు చూడు, అలాంటి వారి జోడు ఉండకండి, అలాంటి సాంగత్యము చేయకండి. అలాంటి ఫ్రెండ్షిప్ ద్వారా మనకి ఏదో కొంచెం ఉంటుంది. కనుక మనము అలాంటి విషయంలో ఎవరైతే ఆ భావజాలం కలిగి వెళ్తూ ఉంటారో అలాంటి క్రియలు చేసేటప్పుడు వాళ్ళతో ఉండి కూర్చొని మనము వాళ్ళు ఏదైతే పని చేస్తుంటారో ఆ పని చేసే కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు సాతాను. కనుక మనం అలాంటి వారి విషయంలో జాగ్రత్త పడాలి. అందుకే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మనం చెప్పే మంచి ఏదైతే ఉంటుందో తెలియని వారికి చెప్పు, నేను తిద్దు. తను తిద్దడానికి ట్రై చేయాలే వద్దు, తను చేసే క్రియలు, తను చేసే ఒక పాతవి రోతవి అవి చూడడానికి అసహ్యమైన
కార్యాలు చేసే విధానము మనము చూసి నేర్చుకోవడానికి అసాధ్యం కాదు, సాధ్యం ఉంటుంది. కనుక మనము సాతాను ప్రేరేపించినప్పటికీ మనము దేవుడు చూస్తున్నాడనే భయము కలిగి వాటిని దూరము చేసే వారంగా మనము ఉండాలి. అలాగే మనము చూసినట్లయితే జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సంగతేమా అంటే నీతిగా ఉంటాడు దేవుడు, నీతి కలిగి యథార్థంగా ఉంటాడు. ఆ నీతికి అనుసరించమంటూ మనకు చెప్తూ ఉంటాడు. మనము ఆ నీతిని అనుసరించాలి అంటేనే మనకు చెప్తూ ఉంటాడు కదా. మనము దుర్నీతితో సాంగత్యము చేసేడానికి వెళ్తూ ఉంటే దేవుడు నిజంగా మన ఒకానొక సందర్భంలో పడిపోయే జానికి కూడా ఛాన్స్ అవుతూ ఉంటుంది. అంటే పరిశుద్ధతను ఒక పాపం చేసే వారికి ఏమి సాంగత్యము, వాళ్ళ ఫ్రెండ్షిప్ అసలు కుదరదు. గనుక మనము ఎలాంటి వారితో సాంగత్యం చేయాలి, ఎలాంటి వారితో మనం ఫ్రెండ్షిప్ చేయాలనేది గ్రహించుకోవాలి. చాలా వరకు మనము ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం, వాళ్ళ హృదయంలో ఏముందో తెలీదు, ఎలా ఉంటుందో, ఎలా భావజాలం కలిగి ఉంటారో తెలీదు, నమ్మేస్తూ ఉంటాం. ఒకప్పుడు మోసపోయిన ఒక పద్ధతులు కూడా చాలా వరకు ఉంటారు. గ్రహించుకొని మనము ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో, ఎలాంటి వరకు మాట్లాడాలో పద్ధతులు కూడా మనం పాటించే వారంగా మనం ఉండాలి. చాలా వరకు ముందుకు వెళ్ళిపోతూ పడిపోయే వారంగా మనము ఉండకూడదు ఏ ఒక్కరు. అలాగే మనము చూసినట్లయితే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి దుర్నీతితో ఏమి సంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొంతు. అలాగే ఇప్పుడు చీకటి ఉందనుకోండి, వెలుగు వచ్చేటప్పటికి అది చీకటి వెళ్ళిపోతుంది, దానికి ఏమి పొంతు అంటున్నాడు దేవుడు. వెలుగు సంబంధులుగా ఉండి నువ్వు చీకటి సంబంధం వైపు నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకానొక సందర్భంలో నువ్వు పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు తాగుపోతుతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తూ నువ్వు వానితో కూకొని లేస్తూ ఆ వాసనతో నువ్వు ఉంటూ ఉంటే ఒకానొక సందర్భంలో నిన్ను కూడా లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఒక అన్న కానివ్వండి, ఒక ఎవరన్నా కానివ్వండి, వాళ్ళకి బుద్ధిది మాటలు చెప్పుతూ దేవుని మాటలు హెచ్చరించాలే కానీ వానితో పాలిబాలం మనం తీసుకోకూడదు. అలాంటి భావజాలం కలిగి మనము ఆ రీతిగా ఆ యొక్క క్రియలను మనం అంటించుకునే వారంగా మనము ఏమాత్రం కూడా ఉండకూడదు. అలాగే వెలుగుకు చీకటికి ఏమి పొంతు అంటున్నాడు. చీకటిలో ఉన్న వారికి వెలుగు సంబంధులకి ఏమి సంబంధము అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ కుదరదు. అంటే చీకటిగా ఉన్నప్పుడు వెలుగు వచ్చింది అనుకోండి, అది మబ్బు అనేది పారిపోతుంది, చీకటి అనేది పారిపోతుంది. గనుక మనము ఎటువైపు వెళుతున్నామో మనం గ్రహించుకొని ఈ యొక్క మాటలు సత్యమేదో అసత్యమేదో మనము దేని వైపు అడుగుజాడలో మనం వెళ్ళాలో, పరిశుద్ధత వైపు వెళ్ళాలా లేక సాతాను వేసే ఒక ఎరల గురించి మనము పడిపోతూ సాతాను వేసే ఒక ఇబ్బందులకు గురవుతూ మనము ఆ యొక్క భావజాలంలో కలిగి మనము కూడా నేర్చుకునే వారంగా ఉండకూడదు అనే ఒక భావజాలం తెలియజేస్తుంది. కనుక దేవుడు ప్రతీది కూడా మనకి మంచిదే నేర్పిస్తూ ఉంటాడు, మనకి ప్రతీది మంచిదే నేర్పిస్తూ ఉంటాడు. కానీ మంచిదాన్నే మనము ఆಯ್ಕೆ చేసుకొని మంచిదాని వైపే మనం వెళ్తూ ఉండాలి. అలాంటి అప్పుడే మనము పరిశుద్ధంగా ఆయన ఎదుట నిర్దోషంగా నిలవడం. కనుక మనము ఈ మాటల గురించి మరొక్కసారి ధ్యానించి ఈ మాటలను భద్రపరుచుకొని దాని ప్రకారంగా నడిచే వారంగా ప్రతి ఒక్కరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభువా తండ్రి విలువైన మాటలు తండ్రి సంఘానికి పంచుకోవడానికి జ్ఞానమును వివేకాన్ని తండ్రి మాకు ఇచ్చి నడిపించినందుకు తండ్రి, మీరే మాట్లాడింపచేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, సాతాను వేసే వెరలకు మేము లొంగిపోకున్నట్లుగా తండ్రి ఈ లోక మర్యాదల చొప్పున మేము అనుసరింపక తండ్రి మంచేదో చెడేదో మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. తండ్రి మంచి వైపు మేము అడుగులు వేస్తూ శ్రమ వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా ప్రభువా నీ వైపు అడుగులు వేసే వారంగా తండ్రి మా సంఘాన్నంతా తండ్రి మీరే తీర్చిదిద్దండి తండ్రి. నీ వైపు అడుగులు వేసేందుకు శక్తిని బలమును అనుగ్రహించమని వివేకముతో తండ్రి నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించడానికి సహాయము చేయమని ముందున్న సమయం అంతా తండ్రి నీ అరచేతుల్లో పెట్టుకొని నడిపించమని నీ తండ్రి నీ దాసుడు విత్తబోతుండగా నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తండ్రి మాట్లాడింపజేయమని, మాకు ఏది అవసరమో మీకు తెలుసు గనుక మమ్మల్ని మార్చే ఒక మాటలను తండ్రి మీరు వినిపింపచేయమని
తండ్రి, మమ్మను నీ చేతుల్లో పెడుతూ ఘనత, మహిమ, ప్రభావములు మీకొక్కరికే చెల్లిస్తూ మీరు మాత్రమే మహిమ పొందుటకు సహాయం చేయమని నేను తగ్గించుకుంటూ నీ నామాన్నే ఎక్కువపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ గల నామంలో చిన్న ప్రార్థన సమర్పించి వేడుకొని నామ కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు మనం ఎన్నో విలువైన మాటలు మనం నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అంటే ఈ లోక మర్యాద చొప్పున నడుచుకొనక కదండి. ఈ లోకంలో ఎన్నో మర్యాదలు ఉన్నాయి. మనకంటూ క్రైస్తవులకంటూ ఒక మర్యాద ఉంది. మనకేంటంటే పరిశుద్ధంగా నడుచుకుంటే మన మర్యాద. క్రైస్తవులు అనగానే మనం చూపించాల్సిన సాక్ష్యం ఏంటి అంటే వాళ్ళు పరిశుద్ధంగా బ్రతుకుతున్నారండి అనే ఒక లోకంలో మనకు ఒక సాక్ష్యం ఉండాలి. అందుకే అంటున్నాడు దేవుడు, ఈ లోక మర్యాదన చొప్పున నడుచుకొనక ఆయన చిత్తానుసారంగా ఆయనకు అనుకూలమైన సంపూర్ణమైన ఆయన చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోండి అని వాక్యభాగం సెలవిస్తుంది. ఇంతవరకు సహోదరు అదే మనకు నేర్పించారు. సో అందుకే బైబిల్ గ్రంథంలో ఉంటుంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అని ఉంటుంది. రుచి చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దేవుడు ఇప్పుడు మనకు ఒక బియ్యం రైస్ ఉడికింది అనగానే చూడాలంటే ఒక రైస్ ఒకటి పట్టుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది అంతా ఉడికిపోయింది అని చెప్పేసి. అలా ఒక్క వచనంలో దేవుని పరిశుద్ధత ఏంటి, ఆయన చిత్తం ఏంటి మనకు అర్థమైపోతుంది. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పరీక్షించుకోవాలంటే మొదట ఆయన ఉత్తముడు అని తెలుసుకొని ఈ లోక మర్యాద చొప్పున నడవక ఆయన చిత్తమైన సంపూర్ణంగా మనం తెలుసుకొని దేవునికి ముందుకు ఆయన చిత్తంలో నడవాలనేది ఆయన ఒక కోరిక, ఆయన ఒక ప్రేమ. దీన్ని తెలుసుకోవాలని ఇంతవరకు సహోదరు ఎన్నో విలువైన మాటలు మనకు నేర్పించారు. అందుని బట్టి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఒక పాట పాడుకొని మనము దేవుని నామాన్ని గాయత్రి. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. చికటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది జంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది.
శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అలాగే నేను మనము రెండో వర్తమానం కూడా విందాము. ప్రతి ఒక్కరు శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి మన మనస్సు అంతా సంఘంలోనే కేంద్రీకరించుకొని వినాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేసి అన్నయ్య గారికి సమయం ఇస్తాను. దేవుని మహాపరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. ఇక్కడ మూసుకొని ప్రార్థించుకొని వాక్యభాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు మహాగణుడైన మా కన్న తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన నామమునకు కోటి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు మమ్మల్ని కరుణించి దయ చూపించి కృపను చూపి నైనా మరొక దినాన్ని మాకిచ్చి ఈ దినములో కూడా తండ్రి నీ మాటలను ధ్యానించుకోవడానికి మరింత లోతుగా తండ్రి మీరు చెప్పిన మాటలను ధ్యానించుకోవడానికి సహాయం చేయండి. వచ్చిన వారందరిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. రాని వారిని కూడా మీరు క్షమించి రాబోయే రోజుల్లో నడిపించాలని మనం చేస్తున్నాము. తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా తండ్రి నీ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా నన్ను నింపి మరొక అవకాశాన్ని నాకు ఇచ్చి తండ్రి మరింత లోతైన భావంలోనికి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళమని తండ్రి వాక్యములోని భావం మాకు అర్థం చేయించమని తండ్రి నీ పాదాలు పట్టుకొని బతిమాలుకుంటూ ఈ ప్రార్థన నీ పాద సన్నిధిలో సమర్పించుకొని వేడుకొని పొందుకున్నామని నమ్ముచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు వాక్య భాగాన్ని వినడానికి వచ్చిన మీరు ధన్యులు. దేవాది దేవుణ్ణి స్తుతించడానికి వచ్చిన మనమందరము ధన్యులం. పిల్లరా, మొదటి నుంచి మనము దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? చాలా ఎక్కువగా మనము ఆత్మీయమైనటువంటి రక్షణ మార్గంలోనికి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా దేనికి ఇస్తున్నాం? వాక్యానికే ఇస్తున్నాం. వాక్యం అంటే దేవుడు, దేవుని మాటలు. సరేనా? దేవుని మాటలు వాక్యం అంటే. అందుకే మన సంఘంలో పాటలు పాడినప్పుడు ఏదైనా కరెంట్ పోయిందంటే ఏమైపోతుందండి? మోటార్ రన్నింగ్లో ఉంటుంది. కరెంట్ పోయినప్పుడు ఏమైపోతుంది? చల్లగా అయిపోతారు అన్నమాట. ఆ మ్యూజిక్నే ఆధారం చేసుకొని నడుస్తున్నట్టుంది. సరేనా? కరెక్ట్గా ఉందా? ఆ మ్యూజిక్ మీద డిపెండ్ అయ్యి పాటలు ఎడిట్ అయిపోతున్నట్టుంది. మనం ఆత్మీయంగా పాటలు పాడడానికి ఒక్కొక్కరుగా బలపడలేదన్నమాట నేను ఇక్కడ జ్ఞాపం చేస్తున్నా. అంతే, మీరు ఇంకేం లేదు. ఏం జ్ఞాపం చేస్తున్నా? ఆత్మీయంగా పాటలు పాడడానికి కొన్ని సంఘాల్లో ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుందండి? కొన్ని సంఘాల్లో బయట కరెంట్ పైన వాళ్ళ కరెంట్ పైన వాడు వాయిసే కరెంట్. అందుకే నిజంగా దేవుడు చూడండి, ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఏం చెప్తున్నాడో అక్కడ చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. మొదట ఏం తెలుసుకోవాలి మనము దేవుని ఆలయమై ఉన్నామని తెలుసుకోవాలి. మొదట ఏం తెలుసుకోవాలండి? దేవుని ఆలయము మనమే అని తెలుసుకోవాలి. మొదట వాక్య భాగం చెప్పేది, వాక్యం చెప్పేది బాగా గ్రహించాలి. మొదట మనం ఏం తెలుసుకోవాలి? దేవుని ఆలయము మనమే అని తెలుసుకోవాలి. అదే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక 2వ లైన్ నుంచి మనము జీవము గల దేవుని మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. జీవం పోయినట్టుగా ఉండకూడదు. కరెంట్ పోయేసరికి ఏమైపోతాము? జీవం లేనట్టుగా అయిపోతాం. అలా ఉండిపోతుంది. మనం ఏం తెలుసుకోవాలి? మొదట దేవుడు మన ఆలయము దేవుని ఆలయం అని మొదట తెలుసుకోవాలి. 18వ వచనములో మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని తెలుసుకోవాలి. మనలో దేవుని వాక్యం ఉండాలని వాక్య భాగం సెలవిస్తుంది. ప్రియులరా, ఆ వాక్య భాగంలోనికి ఈరోజు ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము స్టార్టింగ్ నుంచి మనం వద్దాం. స్టార్టింగ్ నుంచి మనం తెలుసుకుందాం. దేవుని ఆలోచన ఏముంటుందో మనం తెలుసుకోవాలి. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం నుండి చూడు. ఈరోజు ధ్యానం కోసం మనం ఎంచుకున్నటువంటి ఒక అంశం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివనిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. అక్కడ ఆగదాం. ఏం చెప్పాడు ఇక్కడ? ఎవరు చెప్పాడు ఈ మాట? త్వరగా చెప్పాలి. త్వరగా చెప్తే వెళ్ళిపోతూ ఉందాం. ఆ దేవుడు ఆదాము అవ్వకు చెప్పారు. ఏమని చెప్పారు? ఒక తోట వేసి తోటలో వాళ్ళిద్దరిని పెట్టేసి ఈ ఫలముని మీరు తినకూడదు, ఈ ఫలాన్ని మీరు తినవచ్చును అని చెప్పాడు. ఏం చెప్పాడు? అది ఆజ్ఞగా ఇచ్చాడు. ఈ లోకములో ఇట్లు ఇచ్చి నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఈ లోకములో ప్రారంభమైన మొదటి పాపం ఏది చెప్పాలి. పొదును పెట్టండి మైండ్కు. చాలా రోజుల నుంచి వాక్యం వింటున్నారు కదా. ఇప్పుడే వచ్చానండి సంఘానికి, నేను ఇంతవరకు వాక్యం వినలేదన్న వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు కదా. చాలా రోజుల నుంచి వింటున్నవారు. వింటున్నారా? కూర్చొని వెళ్ళిపోతున్నారా? వింటున్నారు కదా. సరే, మొదట దేవుడు సృష్టించిన సృష్టి ప్రారంభము మొదటి పాపం ఏంటి? మొదటి పాపం ఏంటి? దేవుడు చెప్పిన మాట వినకపోవడమే మొదటి పాపం. ఆజ్ఞాతిక్రమమే. ఏదో ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, అది వినలేదు. అదే మొదటి ప్రారంభమైన పాపం. మొదటి పాపం ఏంటండి అని ఎవరైనా అడిగితే ఈ లోకంలో ఫస్ట్ పాపం ఏంటి అనగానే మనం ఎక్కడైనా కూర్చున్నాం ఏదైనా మీటింగ్లో రావాలా వద్దా ఆన్సర్? రావాలి. ఎలా అయిపోతుందంటే వింటున్నాము, ఏదో ఇంటూ వెళ్తున్నాం, కానీ ఏది కూడా ఎక్కించుకోవట్లేదు. అంటే మనము విన్నట్టేనా? విన్నట్టు కాదు. విని దాన్ని పాటిస్తే ఇప్పుడు మనం నిజమైన దేవుని పిల్లలైతే. మొదటి పాపం ఏంటండి ఈ లోకంలో? మొదటి పాపము దేవుని మాట వినకపోవడం. ఇది చాలా చిన్నగా తీసుకుంటారండి క్రైస్తవులు, చిన్నగా ఆలోచిస్తారు. దీన్ని విషయాన్ని తెలుసుకున్నప్పుడు
అంతే కదా ఇంతే కదా అనుకుంటారు. విన్నా సరే వినకపోయినా సరే ఏదో చెప్తుంటారు, విన్నా సరే వినకపోయినా సరే వెళ్ళామా వచ్చామా, పోయామా ఈరోజు ఆరాధన కూర్చున్నామా వచ్చామా, విన్నా సరే మొదటి పాపము, దీన్ని వినకపోవడమే పాపం అని ఎంచుకున్నాడు దేవుడు. సరే ఏమైనా మంచిదైందండి వాళ్ళకి? మంచిదైందా? అప్పుడు ఆ రోజుల్లో వినేటప్పుడు దేవుడు రాగానే, దేవుడు తోటలోకి రాగానే, సాయంత్రం రాగానే వాళ్ళు ఎలా వచ్చేవారండి? ఆదామవ్వ జతలోకి వచ్చేవారా లేదా? వచ్చేవారు. మరి ఏమైంది చూడండి. 3వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చూడండి. స్త్రీ ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చెల్లపూటను ఆమె తినింది, ఆమె భర్త కూడా ఇచ్చింది. ఇద్దరు ఏమైపోయారు? తప్పిపోయారు, మాట వినకైపోయారు. సరే అక్కడే ఉన్నించాడు దేవుడు? లేదు. చూడండి చదువుతూ వెళ్తే ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడనే యెహోవా స్వరం 3వ అధ్యాయం 9వ వచనం చదువుమా. దేవుడనే యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుండిని గనుక భయపడి దాగుకుంటున్నాను. ఏమొచ్చిందండి ఇక్కడ? ఏమొచ్చింది? భయం వచ్చింది. ఎందుకు వచ్చిందండి భయము? దేవుని మాట వినక. ఎందుకు వచ్చింది భయము? దేవుని అంతవరకు ఉండేదా భయము? దేవుడు అంటే భయం ఉండేదా? ఆదాముకి ఉండేదా? లేదు. ఎప్పుడొచ్చింది భయము? దేవుని మాట ఎప్పుడైతే వినలేదో అప్పుడు భయం వచ్చింది. చూడండి, ఆలోచిస్తే మనం ఎప్పుడైతే దేవుని మాట వినమో, ఎవరైతే దేవుని మాట వినరో వాళ్ళకి ఏమొస్తుంది? మొదట భయం వస్తుంది. అక్కడ పెట్టుకున్నాడా? చదువుతూ వెళ్ళండి. అలాగే అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని అడిగాను. పిల్లరా, నేను చెప్పాను కదా తినొద్దని, చెప్పాను కదా, తిన్నావు. ఇక్కడ ఉండడానికి అర్హత కోల్పోయావు. బయటకు వెళ్ళాలి. స్టార్ట్ అయింది అక్కడ. దేవునికి మనిషికి దూరం ఏమైంది? అక్కడ స్టార్ట్ అయింది. ఎందుకయింది? దేవుడు చెప్పిన మాట వినకపోవడం వల్ల దూరం ప్రారంభమైంది. తోసేశాడు బయటికి. అలాగే కిందకు వస్తే చూడండి, రెండోదిగా ఇంకొక మనిషి కూడా దేవుని మాట కేర్ చేయలేదు. చూడండి, అదే ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువు. అక్కడ ఆదాముతో కోల్పోయాడు. దేవునితో సత్సంబంధం ఏమైపోయాడు? కోల్పోయాడు. సరే, ముందు జనరేషన్ పుడకాలి కదా, దేవుడు పుడుకుంటున్నాడు. మరలా జనరేషన్. దేవుని ప్రేమ చూడండి, ఇక్కడ ఏదో ఒక్కటి చేసి మనిషి దేవుని మాట వినాలి. ఎందుకు వినాలంటే రక్షించబడాలి. ఎందుకు వినాలి మనిషి దేవుని మాట? రక్షించబడాలి. మనకు అందరికీ రక్షణ అవసరం అండి. అవసరమా లేదా? ప్రతి ఒక్కరికి రక్షణ అవసరం. నాకు రక్షణ అవసరం లేదన్న వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఒక మాట, రక్షణకు ఉదాహరణ చెప్పాలంటే, రక్షణకు ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు మంచుకాలం కదా, ఎక్కువ మంచు పడుతుంది కదా, మనం బయటికి వెళ్ళాలి. చెవులకి ఏది లేకుండా బయటికి వెళ్తామా? వెళ్ళలేము. ఎండాకాలం అండి, గొడుగు లేకుండా బయటికి వెళ్తామా? నైట్ పనుకోవాలంటే మనకి ఏం చేసుకున్నాం? ఇండ్లు కట్టుకున్నాం. ఇండ్లు చాలదని పరుపులు వేసుకుంటాం. పరుపు చాలదని రగ్గేసుకుంటాం. ఇన్ని చేసుకున్నది దేనికండి?
మన రక్షణ, మన దేహానికి మన రక్షణ. రక్షణ కోసమే. దేహానికి రక్షణ మనం ఎంతైనా చేసుకోగలం, కానీ ఆత్మకు రక్షణ ఆయనే ఇవ్వగలడు. ఆత్మకు రక్షణ ఎవరు ఇవ్వగలడు? దేవుడే ఇవ్వగలడు. అందుకే ఆయన మాట వినాలి. సింపుల్ పాయింట్. ఆయన మాట మనం ఎందుకు వినాలి అంటే మనకు రక్షణ అవసరం, మన ఆత్మకు రక్షణ అవసరం. అందుకే ఆయన మాట వినాలి. వెతుకుతూ వస్తున్నాడు, ఇంకా ఎవరైనా వింటారేమో అని. ఆదాం అయిపోయింది, ఆదాం వినలేదు, బయటకు తోసేశాడు. సరే కుమారులు పుట్టారు. ఎవరెవరండి కుమారులు? కయీను హేబేలు. కాస్త జ్ఞానం కంటిన్యూ అవుతా ఉంది, పెంచుకుంటూ ఉన్నారు. వెరీ గుడ్. కయీను హేబేలు. చూడండి ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. నీవు సత్క్రియ చేసినట్ల ఒక సందర్భం జరుగుతున్నప్పుడు చూడండి, 3వ వచనం నుండి 4వ వచనం నుంచి చదవమ్మా. 3వ వచనం నుంచి చదవండి. హేబేలు అర్పణ నుంచి చదవండి. కొంతకాలమైన తర్వాత ఫలము పంటలో యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తోలుచున్న పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణలు లక్ష్య పెట్టెను. హేబేలు అర్పణ ఎందుకు తీసుకుంటున్నాడండి దేవుడు? ఎందుకు తీసుకుంటున్నాడు? క్రియలు మంచివి, దేవుని మాట వినేవాడు కాబట్టి అర్పణ స్వీకరిస్తున్నాడు. కయీను, అక్కడ కయీను తీసుకున్నాడా? తీసుకోలేదు. అందుకే కయీనుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఏం చేసుకున్నాడు? తన ముఖమును చిన్నబొచ్చుకొనగా యెహోవా కయీనుతో ఎందుకు కోపం చేసుకుంటున్నావు నువ్వు అని అడుగుతున్నాడు. ఎందుకు కోపం ముగించుకుంటున్నావు నువ్వు? నీ నడవళక మార్చుకోవాలి కదా, నువ్వు నడవళక మార్చుకుంటే నీ అర్పణ కూడా నేను తీసుకుంటాను కదా అని చెప్తున్నాడు. అక్కడ హేబేలు అర్పణ ఎందుకు తీసుకుంటున్నాడు? నా మాట వింటున్నాడు కాబట్టి, నా మాట ప్రకారం నడుస్తున్నాడు కాబట్టి, ఆయన ఇస్తున్నటువంటి కానుక నేను స్వీకరిస్తున్నాను. నీ నడక మార్చుకో అని ఎక్కడ చెప్తున్నాడు? చదవండి 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొని. సత్క్రియ చేస్తే ఏమొస్తుందండి? ఏమొస్తుంది? సత్క్రియ చేస్తే తల ఎత్తుకోగలం. ఎత్తుకుంటామా? లేదు. చెడు కార్యాలు చేస్తున్నాం, పొజ్జనంలో కూర్చున్నాం, నువ్వు ఎత్తుకొని కూర్చుంటావు తల? ఇలాంటి వాడు ఇలాంటి పని చేస్తున్నాడు, ఇలాంటి ఆమె ఇలాంటి పని చేస్తుందని పొజ్జనం తెలిసింది, అక్కడ ఎత్తుకోగలవా నువ్వు తల? లేదు. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. వాళ్ళిద్దరు కయ్యనికి చెప్తున్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల నెత్తుకొనవా. అలాగే ఇంకొక మాట హెచ్చరిస్తున్నాడు చూడండి అక్కడ దేవుడు. అక్కడ ఒక మాట కయ్యనికి హెచ్చరిస్తున్నాడు, ముందున్నటువంటి ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నాడు. ప్రతిరోజు వాక్యం మనకు వచ్చి మాట్లాడుతుందండి. వాక్యం మనతో మాట్లాడుతుందంటే ఏదో విషయం పట్ల మనం ఏం చేస్తుంది? అది హెచ్చరిస్తూ ఉంటుంది. మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే ప్రమాదం కూడా ఉంటుంది ముందర. అదే చెప్తున్నాడు కయ్యనికి. ఏం చెప్తున్నాడు? పాపము చూడండి, సత్క్రియ చేయని ఎడల, నువ్వు సత్క్రియ చేయకపోతే, నువ్వు తిద్దుకొనకపోతే వాకిట ఏముంటుంది? పాపము పొంచి ఉండును నీ ఎడల, దానికి వాంఛ కలుగును. ఏం కలుగుతుందండి? దేవుని మాట వినకపోతే, దేవుని మాట వినకపోతే ఏం కలుగుతుంది? పాపానికి వాంఛ కలుగుతుంది. స్వీకరించి అట్రాక్షన్ చేసి నిన్ను లాగేటువంటి ఇది దానికి కలుగుతుంది, అది ఆకర్షిస్తుంది నిన్ను. జాగ్రత్త అని చెప్తున్నాడు. విన్నాడా? విన్నాడండి? దేవుడు ఏదో బుద్ధి మాట చెప్తున్నాడు కదా, అని తిద్దుకుందాము, సరి చేసుకుందాము, సత్క్రియ చేద్దాము, నా తల ఎత్తుకుందాము, అప్పుడు దేవుడు నా అర్పణ కూడా స్వీకరిస్తాడు అనుకున్నాడా? అనుకోలేదు. అక్కడేం ఆలోచించాడు? మరలా ముందుకెళ్తే తిద్దుకోలేదు. అప్పుడు ముందుకు చదవండి 8వ వచనము. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి సత్క్రియ చేస్తున్న వాడిని ఏం చేశాడు? అక్కడైనా దొరికిందా దేవునికి? దొరికాడా ఎవరైనా? వాళ్ళిద్దరిలో ఎవరు కూడా దొరకలేదండి.
నువ్వు తన పని చేసుకోవాలి కదా. తన పని దేవుని పని ప్రారంభించాలంటే ఒక వ్యక్తి కావాలి. స్టార్టింగ్ నుంచి జరిగినటువంటి సందర్భం. ఏ మనిషి అయినా నా మాట వింటాడేమో వినిన వాని పట్ల నేను కార్యం చేస్తాం, నా పని వెల్లడింపజేద్దాం, నన్ను ప్రచారం చేద్దాం, నా ద్వారా మనుషులకు పరిచయం చేద్దాం. ఒక మనిషిని ఏర్పాటు చేసుకొని నేను చూస్తూ వస్తున్నాడు దేవుడు. అక్కడ ఆదాము తప్పిపోయాడు, ఇక్కడ వస్తే ఆదాము కొడుకులైనా చిక్తారేమో ఎవరైనా ఒకరంటే ఏబేలు చిక్కాడు, మంచివాడే. ఇక్కడ ఏమైంది? కయ్యన్ ద్వారా ఏమైంది? ఏబేలు కూడా దొరక్కపోయాడు. కయ్యన్కి ఏమొచ్చిందండి? తిరగా చూడండి, కయ్యన్కి ఏమైనా దానివల్ల ఏమైనా ప్రయోజనమైందా? 4వ అధ్యాయము 11వ వచనం చదువు. కావున కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు ఫస్ట్ ఏమైంది? అక్కడ తిద్దాలని చూశాడు, తిద్దుకోలేకపోయాడు. సత్క్రియ చేయమన్నాడు, చేశాడా? చేయలేదు. సత్క్రియ చేస్తే తలెత్తుకోగలవు, నువ్వు తలెత్తుకొని పారాడతావు, నీ అర్పణ కూడా నేను స్వీకరిస్తానన్నాడు. చేశాడా? చేయలేదు. ఏమైంది? తమ్ముడిని చంపేశాడు. సత్క్రియ చేస్తున్నవాడిని చంపేశాడు. అది కూడా పోయింది. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఏం దొరికింది? నీవు శపింపబడిన వాడవు. ఏమొచ్చిందండి? కయ్యనికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సింపుల్, దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. వినకపోతే ఏమొస్తుంది? శాపం వస్తుంది. మనకు కూడా అన్వయిస్తుందా లేదా? ఇది అన్వయిస్తుందా లేదా? తప్పకుండా అన్వయిస్తుంది. దేవుని మాట వినకపోతే శాపం వస్తుంది. ఏమొస్తుందండి? శాపం వస్తుంది. అలాగే ఇంకొక సందర్భాన్ని చూద్దాం ప్రియులరా. ఆదికాండం 19వ అధ్యాయంకి వచ్చేయండి. ఒకసారి ముందుకు వచ్చేయండి. 19వ అధ్యాయము 13వ వచనం నుండి చదవమ్మా. 19వ అధ్యాయము 13వ వచనం. ఈ చోటు నాశనము చేయవచ్చు తిని వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా లోతు బయటకు వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాట్లాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవాని వలె నుండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలు నశింపపోకుండా నీ భార్యను ఇక్కడ ఏం జరిగిందండి? సొదొమ గొమొరాని నాశనం చేయాలని దూతలు వచ్చారు. ఎవరితో మాట్లాడుతున్నారు? లోతుతో మాట్లాడుతున్నారు. లోతుకు చెప్పమన్నారు, నీ అల్లుళ్ళని కూతుర్ని తోడుకొని బయటకు వచ్చి ఈ సొదొమ గొమొరాని ఏం చేయాలనుకుంటున్నాను? నాశనం చేయాలని దేవుడు మమ్మల్ని పంపించాడు. ఈ సొదొమ గొమొరాని నాశనం చేస్తున్నాము అని చెప్పాడు. లోతు ఎక్కడికి వెళ్ళాడు? అల్లుళ్ళతో చెప్పాడు. విన్నారు వాళ్ళు? ఎగతాళిగా చూశారు. ఇది నాశనం అయిపోతుంది ఈ ఊరు, బయటికి వెళ్ళిపోదాం రమ్మంటే ఏమన్నారు? ఈ ఎగతాళి చేశారు, రాలేదు. అప్పుడు చూడండి 10వ వచనం నుంచి చదువు. అతడు తడువు చేసాను. ఎవరు తడువు చేసింది? లోతు. అతడు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని చూడండి. కాస్త తడువయ్యేసరికి తడువు చేస్తున్నామని వాళ్ళని వదిలిపెట్టలే. వాళ్ళు చేతులు పట్టుకొని బయట తోడుకొని వస్తున్నారు. ఆలోచించారా? ఎందుకు చేతులు పట్టుకొని బయటకు తోడుకొస్తున్నారు? మాట వింటున్నాడు గనుక, దేవుని మాట వింటున్నాడు గనుక ఆ గ్రామంతో పాటు ఆ ప్రదేశంతో పాటు అతను కూడా నాశనం కాకూడదని మాట వింటున్నవాన్ని ఏం చేస్తున్నాడు? చెయ్యి పట్టుకొని బయటకు తోడుకొస్తున్నాడు.
బయటకు తోడుకొస్తున్నారు, చేతులు పట్టుకొని బయటకు తోడుకొస్తున్నారంటే దేవుని ప్రేమ గమనించాలి మనం. ఎవరి పట్ల ఉంటుందండి? ఎవరి పట్ల ఉంటుంది దేవుని రక్షణ? దేవుని మాట వినేవారి పట్ల అతిగా ప్రేమ చూపిస్తాడు ఆయన. చెయ్యి పట్టుకొని బయటకు తోడుకొస్తాడు. ప్రమాదం ఉందంటే నిన్ను ఏ మాత్రము అశ్రద్ధగా వదలడు, తోడుకొని వస్తాడు, బయటికి తోడుకొస్తాడు. ఇక్కడ ప్రమాదం ఉంది, ఇక్కడ ప్రమాదం ఉంది, నా బిడ్డ చనిపోకూడదు, ఎందుకంటే నా మాట వింటున్నాడు. లోతు వింటున్నాడా లేదా? వింటున్నాడు అండి, వింటున్నాడు. అందుకే చూడండి, ఇంకొక మా సందర్భం 17వ అధ్యాయము 2వ లైన్ చదవమా? 17వ వచనం 2వ లైన్. వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయనను ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము అని చెప్పి అక్కడ ఒక మాట చెప్తారండి. వాళ్ళు ఒక మాట చెప్తారు అక్కడ లోతుతో. ఏం చెప్తున్నారు చదవమా? నీ వెనుకకు చూడకము. నీ వెనుకకు చూడకము. ఈ ప్రదేశం చాలా చెడిపోయింది. ఈ దేశంలో ఉన్న వారంతా చాలా చెడిపోయారు. నువ్వు వెనుక చూడకు. వాళ్ళకి జరిగేటువంటి ఘటన చాలా భయంకరంగా ఉంటుంది. అగ్గి కాలిపోతుంటే ప్రజలు ఎలా ఉంటారండి? అగ్గితో కాలుస్తుంటాయి. భయంకరంగా ఉంటుందా లేదా? ఆ భయంకరమైన దృశ్యాలు నువ్వు చూడకు లోతు, నువ్వు చూడకు. మీరు ఎవరు చూడకండి, చాలా భయంకరంగా నాశనం చేస్తున్నాను, చూడకండి, మీరు వెనక్కి తిరుగు చూడకు అని చెప్పాడు. చూడండి, చెప్పాడా లేదా? నీవు వెనుకకు చూడకము, ఎక్కడను నిలవకము, ఇక్కడ నుంచి వెళ్ళిపో, మొదట వెళ్ళిపో అన్నాడు. చూడండి, తిరిగి వచ్చేసరికి లోతు భార్య. చూడండి, అక్కడ ఎవరు చూశారో వెనక్కి? లోతు భార్య చూస్తుంది. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ప్రతిఫలం ఏంటండి? ఏమైంది ఇక్కడ? దేవదూతలు ఏం చెప్పారు? వెనుక చూడకుండా నీ ప్రాణము దక్కించుకున్నట్లు. నువ్వు లోతుతో పాటు భార్యని కాపాడాలనుకున్నారా లేదా? అల్లుల్ని కూడా కాపాడాలనుకున్నారా లేదా? అల్లునితో లోతుపై చెప్తే ఏమన్నారు? ఎగతాళి చేశారు. ఈ పట్టణం నాశనం చేస్తాడు ఆ దేవుడు, నీకు ఉక్కునికే తెలుసా, మాకు తెలియదా, నువ్వు వెళ్ళరా బాబు అన్నారు. ఎగతాళంటే అదే, మాకు తెలియకుండా నీకేం తెలుసు, వెళ్ళు నువ్వు అన్నారు. అయితే చూద్దాం ఎలా కాలిపోతుందో చూద్దామన్నారు. కాలిపోయారు. సరే, ఆమె భార్య వింది, వెంట వెళ్తుంది. దేవదూతలు ఒక మాట చెప్పారు, వెనుక తిరిగి చూడకు. లోతు చూసాడా? బిడ్డలు చూసారా? భార్య చూసింది. ఎలా కాలిపోతుంది? నిజమే చెప్తున్నాడో లేదో, కాలిపోతుందో లేదో, లేదా ఏదైనా వదిలొచ్చిందేమో ఆమె. అక్కడ తిరిగి చూసింది. చూడడమే, వినకపోవడం, మాట వినకపోవడం ఎంత చిన్నగా ఉంటుందో చూడండి. ఆ విషయం చిన్నగా ఉంటుంది. మాట వినకపోవడం చిన్న విషయం అనుకుంటాం మనం, చాలా చిన్నగా తీసుకుంటారు ప్రతి ఒక్కరు. అంతే, ఏదో వాక్యం వింటున్నాము, ఏదో ఒకటి చెప్పాడా దేవుడు, ఏదో ఒక మాట చెప్తున్నాడా, చిన్నగా చూస్తాం దాన్ని చిన్నగా చూసినప్పుడు ఏమైపోతుందంటే వదిలేస్తాం. చిన్నగా ఆలోచించినప్పుడు, ఆ మాట గురించి చిన్నగా ఆలోచించినప్పుడు చిన్నగానే వదిలేస్తాం మనం, దాన్ని పెద్దగా పట్టించుకోం. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. కొన్ని ఆజ్ఞలు తెలుసుకున్నప్పుడు రెండు ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యంగా ఇచ్చాడు. అది ఒక్కటి చేయకూడదు, ఒక్కటి చేయాలి. క్రైస్తవులు ఎక్కువగా తప్పిపోయేది ఎక్కడ చెప్పండి? కానీ సింపుల్గా చెప్పాలి ఆన్సర్. క్రైస్తవులు తప్పిపోతుంటారు చాలా. ఎక్కడ తప్పిపోతారండి? ఈ రెండు ఆజ్ఞల్లో. కొంతమంది రెంట్లో కూడా రెండు తప్పిపోతుంటారు. కొంతమంది చేయొద్దు అనే దాన్ని చేస్తుంటారు, చేయమనే దాన్ని కూడా చేయరు. కరెక్టా కాదా? పరీక్షించుకుందాము. కానీ ఈరోజు మనం ఎవరైనా ఉన్నామేమో పరీక్షించుకుందాము. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం తీయండి. చాలాసార్లు చూసాం కదా దాన్ని, చూద్దాం. కానీ దీనిలో ఎవరైనా తప్పిపోతున్నారేమో చూడండి. కానీ ఉన్నారా లేదా? మీరు నాకు చెప్పనక్కర్లేదు, మీకే అర్థమైపోతుంది. నేను లేదు, తప్పిపోతున్నాను, దేవుని మాట వినట్లేదు అన్నది ఇక్కడే దొరికిపోతుంది.
ఏముందంటే మొదటి అధ్యాయము మొదటి వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, దుష్టులు ఆలోచించినట్టు నేను ఆలోచించట్లేదు అన్నవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. కానీ నేను దుష్టుడు ఆలోచించినట్లుగా నేను ఆలోచించట్లేదు, మంచి ఆలోచన చేస్తున్నాను ప్రతిరోజు అన్నవారు ఎత్తండి. కానీ తప్పిపోతున్నారండి, మాట వింటలేదండి, దేవుని మాట వింటలే. వింటే ఏం చేయాలి? దుష్టుల ఆలోచన చొప్పున ఆలోచించకూడదు. వింటే, దేవుని మాట వింటే ఏం చేయకూడదు? దుష్టుల ఆలోచన చొప్పున ఆలోచించకూడదు. వింటే, వినేవారు చేయాల్సిన పని జ్ఞాపకం పెట్టుకోండి. పోనీ చేతులు ఏమి ఎత్తద్దండి. అలాగే రెండోది, పాపుల మార్గమున నిలవక, పాపం చేస్తా లేదండి నేను అన్నవారు ఉన్నారా? ఎత్తండి. కానీ చేతులు, నేను చేస్తాలే పాపం ఎత్తండి. ధైర్యం సాలట్లేదా మీకు? ధైర్యం సాలట్లే, చేయకపోయినా ఎత్తట్లే. కొంతమంది ఇక్కడ పాపం చేయకుండా వారు కూడా ఉన్నారు. నాకు అనిపిస్తుంది, మనసులో అనిపిస్తుంది, ఈ వాక్యం వింటున్న వారు కొంతమంది పాపం చేయకుండా బ్రతుకుతున్నారు అనిపిస్తుంది నాకు. కానీ ధైర్యం సాలట్లే, నేను చేస్తలేదు అని ఎత్తొచ్చు. మీరు కొంతమంది ఉన్నారు, ఎత్తలేకపోతున్నారు. ఎందుకండి? భయం. ఏమో చేస్తున్నానేమో, ఏమో చేస్తున్నానేమో, ఏమో చేస్తున్నానేమో, ఏమో దేవుని మాట వింట్లా లేదేమో. స్థిరత్వం లేనటువంటి ఆలోచన. స్థిరంగా ఉండాలి మనం. నోటి ద్వారా, చూపు ద్వారా చేయొచ్చు. ఏదో ఒక్కటి తప్పిపోతున్నామేమో, మనం సరిచేయాలని ఆయన ఆలోచన, సరిచేయాలని ఆయన పెట్టాడు. ఒక్క విషయాన్ని నేను ఈరోజు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. చూడండి, ఒక సందర్భాన్ని నేను చెప్పి ముగిస్తాను. ప్రియులారా, దేవుడు 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథాన్ని మనకి ఇచ్చాడు కదా. ఇచ్చాడా? దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం కదా, అందరూ నమ్ముతున్నాం కదా. దేనికి ఇచ్చాడు? కొంతమంది తెలిసిన వారు కాస్త కాముగా ఉంటే, తెలియని వారికి కూడా పదును పెట్టచ్చు బ్రెయిన్కి. ఎందుకు ఇచ్చాడు? 66 గ్రంథాలు, ఎంతోమంది ప్రవక్తలు, తన కుమారుడే వచ్చి ఈ లోకానికి మనకు రాయించాడు, కొన్ని మాటలు చెప్పాడు, బోధించాడు, వివరించాడు, హెచ్చరించాడు, బుద్ధి చెప్పాడు. ఎందుకు? మనల్ని సరి చేసుకోవడానికి. ఒకటే రైటే చెప్పండి. అలాగే దేవుని ప్రేమ తెలుసుకోవాలి, దేవుని ప్రేమ తెలుసుకోవడానికి. అది రైటే. వారి మాదిరిలో వారు నడిచిన మాదిరిలో మనం కూడా నడవాలని. అది రైటే. ఇంకా లోతైన ఒక సత్యం ఉందండి దీంట్లో. పాపంలో పడుకున్నట్లుగా ఉండాలని. అలాగే నువ్వు చెప్పాము, అందరి నుంచి రావాలి ఆన్సర్. దేవుని తెలుసుకోవడానికి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవుని మనస్సును తెలుసుకోవడానికి, మానవులందరూ ఇంపార్టెంట్ అండి. అందరికీ ఏం కావాలనుకున్నప్పుడే ఏం మాట్లాడుకున్నాం మనం? రక్షణ. దేహానికి రక్షణ ఎంత కావాలైనా సరి చేసుకుంటున్నాం. చెడైతుందా? కొనుక్కొని పెట్టుకున్నామా? షక్ అవుతుందా? ఏం పెట్టుకున్నాం? ఫ్యాన్ పెట్టుకున్నాం. కొంతమంది ఏసీ కూడా పెట్టుకుంటారు. ఏసీ దగ్గరకు మనకు వద్దు, కానీ మన దగ్గర ఎవరి దగ్గర ఏసీ లేదు, ఏసీ దగ్గర ఎవరికి వద్దు, ఫ్యాన్ పెట్టుకున్నాం. వాన వస్తుందా బయట? ఏం పెట్టుకున్నాం? ఇంట్లో కొడుకు పెట్టుకున్నాం. శరీరానికి రక్షణ మనం సంపాదన చేసుకోవచ్చు. లోపల ఆత్మకి రక్షణ కావాలి, రక్షించబడాలి. ఆత్మ రక్షించబడాలంటే వాక్యం మనం నేర్చుకోవాలి. వాక్యం ఏం చేయాలి? తెలుసుకోవాలి. అందుకే పెట్టాడండి ఆయన, అందుకే ఇచ్చాడు దేవుడు మనకి ఈ గ్రంథాన్ని. మనం రక్షించబడాలి. ఒక్కటే ఉద్దేశం, మనం నరకానికి వెళ్ళి, ఒక్కటే ఉద్దేశం. ఎక్కడికి వెళ్ళిపోకూడదు?
నరకానికి వెళ్ళిపోకూడదు, అందరూ రక్షించబడాలి. అదే ఉద్దేశం అండి, గొప్ప ఉద్దేశం. లోతు ఏం చేయబడ్డా ఏమయ్యాడు అక్కడ? మాట విన్నందుకు రక్షించబడ్డాడు. మాట విన్నందుకు దేవుడు ఏం చేశాడు? దేవుడు దూతలు పంపించి అక్కడ వదలొద్దు, వాళ్ళు లేట్ చేస్తారు, లేట్ చేసేవారుగా ఉంటారు. నిజంగా వాక్యం అంటున్న మనము ఏదైనా లేట్ చేస్తున్నామేమో ఆయన మాటలు ధ్యానించక, పాటించక. రేయి పొగులు దాన్ని ధ్యానించేవాడు ఎలా ఉంటాడన్నాడు? ధన్యులుగా ఉంటారు. వాళ్ళు నీటి ఏరున కాలువ పక్కన నాటబడిన వారు ఎప్పుడూ ధ్యానిస్తే. నేను అప్పుడే చెప్పాను కదా, క్రైస్తవులు కొంతమంది కొన్ని వింటారు, కొన్ని పాటించరు. పాపం చేయకూడదు, ఓకే, అదే గురి. మరి మరలా ఏం చేయాలి? నువ్వు దేవుని వాటిని ధ్యానించాలి. ఏది చేయొద్దు అన్న తోటి అక్కడే గమనం పెట్టి అది చేయకుండా వెళ్తూ ఉంటారు. ఏది చేయాలో అని చెప్పిన తోటి గమనం ఎవరు? ఏం చెప్పాడు? ఏం చేయాలి? రేయి పొగులు దాన్ని ధ్యానించాలి. ఆయన మాటలు ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుందంటే ఆయన ఆలోచనలే వేరే, మన ఆలోచనలే వేరే. చాలా అజ్జగజాంతరాలు ఉంటాయండి ఆయన ఆలోచనలకి, మన ఆలోచనలకి. దేవుని దగ్గర డబ్బు లేదండి, డబ్బు లేదా దేవుని దగ్గర? ఉందా లేదా దేవుని దగ్గర డబ్బు? బంగారండి ఉందా లేదా? భూములండి, భూములు అంతా ఆయందేనండి, అంతా ఆయందే. ఆయన దగ్గర ఒదిగుంటే అన్నీ వస్తాయి, రాకపోయినా పర్లేదు. ఆయనదే అయినప్పుడు ఆయన చెప్పినట్టు వింటే చాలదా? ఏం చేస్తాం మనము? ఏం చేస్తాము? దేవుని బిడ్డలే, పేరుకు మాత్రము దేవుని బిడ్డలే. గమనమంతా ఎక్కడంటే ఆయన సృష్టించిన సృష్టి తొట్టు, ఆయన తొట్టు, ఆయన మాటల తొట్టు కాదు గమనం. అందుకే ఎలా ఉండాలి మనం ఈ రోజు నుంచి? ఎలా ఉండాలండి? ఇంతసేపు వాక్యం విన్నారు కదా, ఎలా ఉండాలి మనము? ఎలా ఉంటే మనకు మంచిది? వినేవారుగా ఉండాలి. దేవుని వాక్యము వినేవారుగా ఉండాలి. విన్నామనుకోండి, విన్నట ద్వారా ఏమొస్తుందండి? వెరీ గుడ్ ఆన్సర్. వాక్యం వినుట ద్వారా ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ద్వారా మనకు కలిగే ప్రతిఫలం ఏంటండి? ఏంటి? రక్షణ. విశ్వాసం ద్వారా రక్షణ. అదే ఇంపార్టెంట్ అండి, ఇంకేం లేదు. మనం రక్షించబడాలంటే ఏం చేయబడాలి? రక్షించబడాలి. మన ఆత్మలు పరలోకానికి వెళ్ళాలి, ఆయనతో పాటు నిత్య జీవితంలో ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చింది మన శ్వాస? మన శ్వాస ఎక్కడి నుంచి వచ్చిందండి మనకు? దేవునిలో నుండి. ఎక్కడ పంపించాలి? మనం పోయినప్పుడు ఎక్కడ పోవాలి? అది దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది వెళ్ళాలంటే ఈ ప్రాసెస్ అంతా జరగాలి. ప్రాసెస్ అంతా జరిగించేవారుగా మనం అందరూ ఉండాలి. అలాంటి ధన్యతలోనికి మనల్ని దేవుడు నడిపించడం, మనం కళ్ళు మూసుకొని ప్రార్థించడం. ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన దేవాలయానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన మాటలు మనకు చాలా అవసరం. ఆయన మాటలు వింటే చాలు, మనం రక్షించబడతాం. ఏ విధముగానైనా ఆయన కాపాడతాడు మనల్ని. ఆయన మాటలు వినాలి. విన్నప్పుడు మనకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చినప్పుడు మన ఆత్మ రక్షించబడుతుంది. ఆ విశ్వాసంలో స్థిరముగా మనం నిలవాలి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నిఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన మనకు కోటానుకోటి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ మాట వినలేని వారు తండ్రి ఎలాగా అంతమైపోయారో, నీకు దూరమైపోయారో, నీ ప్రేమకు దూరమైపోయారో తెలుసుకున్నాం తండ్రి. వినేవారిని మీరు ఎలా రక్షిస్తారో తండ్రి లోతు ద్వారా మేము తెలుసుకున్నాం. ఈ రెండు సందర్భాలని ధ్యానించుకునే మహాభాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఇంకా ఎంతో లోతైన భావాలు నీ గ్రంథంలో రాయించి మా ముందు ఉంచారు తండ్రి.
మా హృదయానికి తండ్రి మేము పని పెడుతూ ఎల్లప్పుడూ నీ వాక్య ధ్యానంలో ధ్యానిస్తూ వెళ్తున్నప్పుడు ఒక్కొక్కటిగా మాకు నేర్పించండి. నీ మహిమ కొరకై జీవించిన వారుగా మమ్మల్ని కాపాడమని, దుష్టుని ఆలోచనలన్నీ లయపరిచి నీ ఆలోచనలు మా పట్ల నెరవేర్చమని మమ్మల్ని మేము సజీవ యాగముగా నీ కాల్సలను సమర్పించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ చిత్తాన్ని తండ్రి నెరవేర్చేవారుగా, సంపూర్ణంగా నీకు లోబడేవారుగా మమ్మల్ని అందరినీ మార్చమని యేసయ్యా నీ అధీనంలో మమ్మల్ని ఉంచుకొని బలపరిచి, మీరు అక్కడ ఆలస్యమైతే మరింతగా వాక్యభావంలోనికి మమ్మల్ని నడిపించి స్థిరపరిచి భద్రపరచమని ఈ అతి పరిశుద్ధమైన చిన్న ప్రార్థనలు సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నాం నమ్ముచున్నాం మా కన్న తండ్రి. ఇంకేం మంచిది అండి. విలువైన మాటలు మనతో పంచుకున్నందుకు అనే గారికి సమయం గడుపుకున్న చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా